వార్ అకాడమీకి స్వాగతం. యూపీఎస్సీ, టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ మరియు అన్ని ప్రభుత్వ పరీక్షల తయారీకి మీ నమ్మకమైన గమ్యం. పిల్లల్ని లైంగిక దోపిడీ నుండి కాపాడటానికి మన దగ్గర ఒక కఠినమైన చట్టం ఉంది. అంతా బానే ఉంది. అవును. కానీ అదే చట్టాన్ని ఇష్టపడి ప్రేమించుకుంటున్న ఇద్దరు టీనేజర్ల మీద వాళ్ళ తల్లిదండ్రులే ప్రయోగిస్తే? ఆ అంటే ఒకరి జీవితాన్ని నాశనం చేయటానికి దాన్ని ఒక ఆయుధంగా వాడితే? వినడానికి వింతగా ఉన్నా సరిగ్గా ఇదే సమస్యపై భారత సుప్రీంకోర్టు ఇటీవల దృష్టి సారించింది. అవును, ఆ ఉత్తరప్రదేశ్ కేసులో కదా. కరెక్ట్. స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ వర్సెస్ అనురుద్ అండ్ మరొక్కరు కేసులో ఇలాంటి ప్రేమ వ్యవహారాల్లో పోక్సో చట్టం దుర్వినియోగమవుతోందని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. నిజమే. అయితే ఈరోజు మనం దీని గురించే కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో భారతదేశంలో లైంగిక సంబంధాలకు సమ్మతి వయస్సు అంటే ఏజ్ ఆఫ్ కన్సెంట్ పై మళ్లీ పెద్ద చర్చ మొదలైంది. మళ్లీ మొదటికొచ్చింది చర్చ. అవును. ప్రస్తుతం 18 ఏళ్లుగా ఉన్న ఈ వయస్సును తగ్గించాలా వద్దా? ఈరోజు మనకున్న ఆధారం సహాయంతో ఈ సంక్లిష్టమైన చర్చలోని రెండు వైపుల వాదనలను లోతుగా పరిశీలిద్దాం. ఇక్కడసలు సమస్య ఏంటంటే చట్టానికి, సమాజంలో జరుగుతున్న వాస్తవానికి మధ్యున్న పెద్ద అగాధము. గ్యాప్. అవును, గ్యాప్. ఒకవైపు పిల్లలను లైంగిక దోపిడీ నుండి కాపాడాలి, ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ మరోవైపు యుక్తవయస్కుల వ్యక్తిగత స్వేచ్ఛ, వాళ్లు తీసుకునే నిర్ణయాలను కూడా గౌరవించాలి. ఈ రెండింటి మధ్య సరైన సమతుల్యం సాధించడమే ఇక్కడ అసలైన సవాలు. సరే, దీన్ని కొంచెం వివరంగా చూద్దాం. ముందుగా ఈ సమ్మతి వయస్సు అంటే ఏంటి? ప్రస్తుతం భారతదేశంలో చట్టం సరిగ్గా ఏం చెబుతోంది? ప్రస్తుత చట్టం ప్రకారం అంటే 2012లో వచ్చిన పాక్సో చట్టం ఉంది కదా. అవును, లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం. ఆ చట్టం ప్రకారం సమ్మతి వయస్సు 18 సంవత్సరాలు. ఇది చాలా ముఖ్యమైన విషయం, ఎందుకంటే ఇది లింగతటస్థమైన చట్టం. అంటే అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా ఇదే వర్తిస్తుంది. కరెక్ట్. చట్టం దృష్టిలో 18 ఏళ్లలోపున్న ప్రతి ఒక్కరూ పిల్లలుగానే పరిగణించబడతారు. కాబట్టి లైంగిక కార్యకలాపాలకు వాళ్లు ఇచ్చే సమ్మతికి చట్టపరంగా ఎలాంటి విలువ ఉండదు. ఒక్క నిమిషం. అంటే ఇద్దరూ మనస్ఫూర్తిగా ఇష్టపడినా సరే వాళ్లలో ఎవరి వయసు 18 కంటే ఒక్కరోజు తక్కువ ఉన్నా అది నేరమే అవుతుందా? ఖచ్చితంగా. చట్టం ప్రకారం అదే. అమ్మాయి లేదా అబ్బాయి ఇష్టపడినా, ప్రేమలో ఉన్నా 18 ఏళ్ల లోపు వారితో లైంగిక చర్యలో పాల్గొంటే దాన్ని చట్టబద్ధంగా అత్యాచారంగా అంటే స్టాట్యూటరీ రేపుగా పరిగణిస్తారు. అత్యాచారం అనే పదం వాడటం చాలామందికి షాకింగ్గా అనిపించవచ్చు, ముఖ్యంగా ఆ ఇద్దరూ ప్రేమలో ఉన్నప్పుడు. చట్టం ఉద్దేశపూర్వకంగా అంత కఠినమైన పదాన్ని ఎందుకు ఎంచుకుంది? మంచి ప్రశ్న. చట్టం ఉద్దేశమేంటంటే ఒక వయసు వచ్చేవరకు ఒక వ్యక్తి శారీరకంగా, మానసికంగా, భావోద్వేగపరంగా ఒక లైంగిక సంబంధం యొక్క పరిణామాలను పూర్తిగా అర్థం చేసుకోలేరు అని. అంటే ఆ మెచ్యూరిటీ ఉండదనేది వాదన. అవును. కాబట్టి ఆ వయసులోపు వాళ్లు ఇచ్చే సమ్మతి నిజమైన, పరిపూర్ణమైన సమ్మతి కాదని చట్టం భావిస్తుంది. అందుకే ఇష్టమున్నా లేకపోయినా వయసు కారణంగా చట్టమే ఆ సమ్మతిని తిరస్కరిస్తుంది. అందుకే దాన్ని స్టాచ్యూటరీ అంటారు, అంటే చట్టబద్ధమైన రేపంటారు. సరిగ్గా. అంతేకాదు, పాస్కో చట్టంలోని సెక్షన్ 19 ప్రకారం ఇలాంటి నేరం గురించి తెలిసినా లేదా అనుమానం వచ్చినా దాన్ని అధికారులకు తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది. మరి 18 ఏళ్ల వయోపరిమితి ఎప్పటినుంచో ఉందా, లేక ఇది ఈ మధ్య వచ్చిన మార్పా? లేదు లేదు, ఇది కాలక్రమేణా చాలా మారింది. 1860 నాటి ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం సమ్మతి వయస్సు ఊహించండి ఎంత ఉంటుందో. బహుశా 16 ఏళ్లేమో. కేవలం 10 సంవత్సరాలుగా ఉండేది. 10 ఏళ్ల? నమ్మలేకపోతున్నాను. అంటే ఆ కాలపు సామాజిక పరిస్థితులు అంత దారుణంగా ఉండేవన్నమాట. నిజమే. ఆ తర్వాత సంఘ సంస్కర్తల పోరాటాల ఫలితంగా 1891లో 12 ఏళ్లకు, ఆ తర్వాత 14, 16 ఏళ్లకు పెంచారు. అలా పడిపడిగా పెరిగింది. అవును. చివరగా 2012లో నిర్భయ ఘటన తర్వాత వచ్చిన పాస్కో చట్టం ద్వారా దీన్ని 18 ఏళ్లకు పెంచారు. ఈ నిర్ణయాన్ని 2013 క్రిమినల్ లా సవరణ చట్టం మరియు కొత్తగా వచ్చిన 2023 భారతీయ న్యాయ సంహిత కూడా బలపరిచాయి. అంటే ఇది వివాహ వయస్సు కంటే భిన్నమైనది కదా? ఇది చాలామందికి గందరగోళంగా ఉంటుంది. అవును. ఈ తేడాను గమనించడం చాలా ముఖ్యం. బాల్య వివాహాల నిరోధక చట్టం ప్రకారం అమ్మాయిలకు కనీస వివాహ వయస్సు 18, అబ్బాయిలకు 21. కానీ లైంగిక సమ్మతి వయసు మాత్రం ఇద్దరికీ 18 ఏళ్లు. కరెక్ట్. సరే, చట్టం కాగితం మీద చాలా స్పష్టంగా 18 అని చెబుతుంది. కానీ
అసలు సమస్య కోర్టు గదులలోకి వెళ్ళాకే మొదలవుతున్నట్టుంది. మన దగ్గరున్న ఆధారం ప్రకారం వేర్వేరు హైకోర్టులు ఈ విషయంలో వేర్వేరుగా మాట్లాడుతున్నాయి కదా. అవును, ఇక్కడే అస్సలు చిక్కుముడి ఉంది. న్యాయస్థానాలలో కూడా భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఉదాహరణకు స్టేట్ వర్సెస్ హితేష్ 2025 కేసులో ఢిల్లీ హైకోర్టు ఒక ముఖ్యమైన తీర్పిచ్చింది. ఏం చెప్పింది? యుక్త వయస్కుల మధ్య ఇష్టపూర్వక శృంగార సంబంధాలను చట్టం గుర్తించాలని, వాళ్ల స్వయం ప్రతిపత్తిని గౌరవించాలని చెప్పింది. అయితే ఒక ముఖ్యమైన షరతు పెట్టింది. అదేమిటి? ఆ సంబంధంలో ఎలాంటి బలవంతం, దోపిడీ లేదా దుర్వినియోగం ఉండకూడదు అని. అంటే కోర్టులు ఒక నిమిషం, చట్టాన్ని గుడ్డిగా వాడటానికి ఇది సుత్తి కాదు, అసలా కేసులో ఏం జరిగిందో చూడాలి, ఇది నిజమైన ప్రేమ వ్యవహారమా లేక దోపిడీనా అని అంటున్నాయన్నమాట. సరిగ్గా అదే. అలాగే ఆషిక్ రామ్జీ అన్సారీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర 2023 కేసులో బాంబే హైకోర్టు కూడా ఇదే తరహాలో మాట్లాడింది. వాళ్లేమన్నారు? లైంగిక స్వయం ప్రతిపత్తిలో 2 హక్కులుంటాయని చెప్పింది. 1 సమ్మతితో లైంగిక చర్యలో పాల్గొనే హక్కు, 2 లైంగిక దాడి నుండి రక్షణ పొందే హక్కు. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చెయ్యాలని నొక్కి చెప్పింది. కానీ అన్ని కోర్టులు ఇలాగే ఆలోచిస్తున్నాయా? లేదు, అక్కడే అసలు విషయం. దీనికి పూర్తి భిన్నంగా అదే ఢిల్లీ హైకోర్టులోని మరో బెంచ్ మొహమ్మద్ రఫాయత్ అలీ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఢిల్లీ 2025 కేసులో లేదు, చట్టం చట్టమే, 18 అంటే 18, బాధితురాలి వయస్సు 18 లోపు ఉంటే వాళ్ల సమ్మతికి విలువే లేదు, అది నేరమే అవుతుంది అని కఠినంగా చెప్పింది. అంటే ఇక్కడ మన న్యాయ వ్యవస్థలోనే ఒక రకమైన అంతర్మథనం జరుగుతోందన్నమాట. ఒకవైపు చట్టంలోని అక్షరాలను గౌరవించాలి, మరోవైపు ఇద్దరు యువకుల జీవిత వాస్తవాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఖచ్చితంగా. ఈ 2 సిద్ధాంతాల మధ్య న్యాయమూర్తులే నలిగిపోతున్నారు. ఇదే ఈ చర్చను మరింత సంక్లిష్టంగా మారుస్తోంది. సరే, కోర్టులకే ఒక స్పష్టత లేనప్పుడు ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి? ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. అసలు ఈ గందరగోళానికి కారణమైన 18 ఏళ్ల వయోపరిమితిని 16కి తగ్గిస్తే సమస్య తీరిపోతుందా? దీనికి మద్దతిచ్చేవారి వాదనలేమిటి? వయస్సును తగ్గించాలని వాదించేవారి దగ్గర కొన్ని బలమైన పాయింట్సున్నాయి. మొదటది యువతలో పెరుగుతున్న అవగాహన. అంటే వాళ్ళు ఇప్పుడు ఎక్కువ మెచ్యూర్డ్ అంటారా? ఒక రకంగా అవును. ఈ డిజిటల్ యుగంలో ఇంటర్నెట్, సోషల్ మీడియా, మెరుగైన విద్య వల్ల 16-18 ఏళ్ల మధ్య ఉన్న యువతకు సంబంధాలు, సమ్మతి గురించి గతంలో కంటే చాలా ఎక్కువ తెలుసు. వాళ్లు సొంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోగల పరిపక్వతను కలిగి ఉంటున్నారు. ప్రస్తుత చట్టం వారి ఈ సామర్థ్యాన్ని గుర్తించడం లేదని వీరి వాదన. ఈ వాదన వినడానికి బాగానే ఉంది, కానీ 16 ఏళ్ల వయస్సులో నిజంగా అంత పరిపక్వత ఉంటుందా? హార్మోన్ల ప్రభావం, తోటివారి ఒత్తిడి, అంటే పీర్ ప్రెషర్ ఎక్కువగా ఉండే వయసది. వారి సమ్మతిని మనం ఎంతవరకు నమ్మగలం? మీరు లేవనెత్తిన పాయింట్ చాలా కీలకమైనది. దాని గురించి వ్యతిరేక వాదనల్లో మాట్లాడుకుందాం. కాని అనుకూల వాదన చేసేవారేమంటారంటే మనం వాస్తవ పరిస్థితులను చూడాలి. రియాలిటీ చెక్ అన్నమాట. అవును, అదే వారి రెండో వాదన. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 4 గణాంకాలు చూస్తే 39% మంది అమ్మాయిలు 18 ఏళ్ల లోపే మొదటి లైంగిక అనుభవాన్ని పొందారని తేలింది. 39%? ఇది చాలా పెద్ద సంఖ్య. అవును, ఈ సంఖ్యలు కేవలం గణాంకాలు కావు. ప్రతి సంఖ్య వెనక ఒక కథ ఉంటుంది. చట్టానికి, సమాజానికి మధ్య ఉన్న ఈ అంతరం వల్ల ఎందరో యువత భయంతో రహస్యంగా బ్రతుకుతున్నారు. అంటే చట్టం కాగితం మీద ఒకటి చెబుతుంటే క్షేత్రస్థాయిలో వాస్తవికత పూర్తిగా భిన్నంగా ఉందని అర్థమవుతోంది. అవును. అంతేకాదు, ఎన్ఫోల్డ్ మరియు ప్రాజెక్ట్ 39A లాంటి సంస్థలు చేసిన అధ్యయనాల ప్రకారం సుమారు 4 పాక్సో కేసులు నిజానికి ఇష్టపూర్వక సంబంధాలకు సంబంధించినవే. 25%. అవును. ఇక్కడే మూడో పాయింటొస్తుంది: చట్టం దుర్వినియోగం. మనం మొదట్లో మాట్లాడుకున్న ఉత్తరప్రదేశ్ కేసులోని జంటనే తీసుకుందాం. వారి విషయంలో తల్లిదండ్రులు ఈ చట్టాన్ని ఆయుధంగా వాడారు అంటున్నారు కదా. అంటే వారి ప్రేమను, బహుశా అది కులాంతర సంబంధం కావచ్చు, అంగీకరించలేక అబ్బాయిని క్రిమినల్గా మార్చేశారన్నమాట. కరెక్ట్. చాలా కేసుల్లో జరుగుతున్నదిదే. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లల ప్రేమ వ్యవహారాలను అంగీకరించలేక ఈ చట్టాన్ని ప్రతీకార సాధనంగా వాడుతున్నారు.
ఇది ఆ యువకుల భవిష్యత్తును నాశనం చేస్తోంది. ఇది వింటుంటేనే భయంగా ఉంది. ఇక చివరిగా అంతర్జాతీయ పద్ధతులు కూడా దీనికి అనుకూలంగా ఉన్నాయి. చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో సమ్మతి వయస్సు 16 ఏళ్లుగా ఉంది. అక్కడ సమీప వయస్సు మినహాయింపులు కూడా ఉన్నాయి. ఒక్క నిమిషం. ఈ సమీప వయస్సు మినహాయింపు అంటే ఏమిటి? కొంచెం వివరిస్తారా? తప్పకుండా. దాని అర్థం వయస్సులో పెద్ద తేడా లేని యువత మధ్య సంబంధాలను నేరంగా పరిగణించరు. ఉదాహరణకు 17 ఏళ్ల అబ్బాయికి 16 ఏళ్ల అమ్మాయికి మధ్య ఉన్న సంబంధాన్ని 30 ఏళ్ల వ్యక్తికి 16 ఏళ్ల అమ్మాయికి మధ్య ఉన్న సంబంధంతో ఒకేలా చూడలేరు. ఓకే. ఒకటి పీ రిలేషన్షిప్, రెండోది పవర్ ఇంబ్యాలెన్స్ ఉన్నది. సరిగ్గా. ఆ తేడాను గుర్తించడమే ఈ మినహాయింపు ఉద్దేశ్యం. ఓకే. ఈ వాదనలు చాలా బలంగా ఉన్నాయి. యువత స్వయం ప్రతిపత్తి, సామాజిక వాస్తవికత, చట్టం దుర్వినియోగం ఇవన్నీ ముఖ్యమైనవే. మరి దీనికి రెండో వైపు చూద్దాం. వయస్సును 18 ఏళ్లుగానే ఉంచాలని చెప్పే వారి వాదనలేమిటి? వారి భయాలేంటి? వయస్సును తగ్గించడాన్ని వ్యతిరేకించే వారి వాదనలు కూడా అంతే బలంగా ఉన్నాయి. వారి ప్రధాన ఆందోళన దోపిడీ నుండి రక్షణ. ప్రొటెక్షన్. అవును. వయస్సును తగ్గిస్తే లైంగిక వేధింపులు, బలవంతం, అమ్మాయిల అక్రమ రవాణా వంటి ప్రమాదాల నుండి పిల్లలకు రక్షణ కరువవుతుందని వారు భయపడుతున్నారు. ముఖ్యంగా వయస్సులో పెద్దవారు, అధికారంలో ఉన్నవారు మైనర్లను మోసం చేసే ప్రమాదం పెరుగుతుంది. అంటే వయస్సు తగ్గిస్తే దోపిడీదారులకు ఒక రకమైన చట్టపరమైన లైసెన్స్ ఇచ్చినట్టవుతుందనేది వారి భయం. సరిగ్గా. ఇందాక మీరు అడిగిన ప్రశ్నకు ఇక్కడ సమాధానం దొరుకుతుంది. సమ్మతి వెనుక దాగి ఉన్న ఒత్తిడి. ఆ మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ 2007లో చేసిన ఒక అధ్యయనం ప్రకారం 50% పైగా కేసులలో వేధించేవారు పిల్లలకు తెలిసినవారే. 50%? అవును. కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు లేదా పొరుగువారు. ఇలాంటి అధికార సంబంధాల్లో సమ్మతి అనేది నిజమైన ఇష్టం కాకుండా భయం, ఆధారపడటం లేదా మ్యానిపులేషన్ ఫలితంగా ఉండవచ్చు. నిజమే. కఠినమైన 18 ఏళ్ల వయోపరిమితి ఇలాంటి పెద్దవారిని నిరోధించడానికి ఒక కవచంలా పనిచేస్తుంది. అంటే మనం ఒకవేళ వయసు తగ్గిస్తే ఈ కవచాన్ని తొలగించినట్లే అవుతుంది? ఇంకా ఏమైనా బలమైన కారణాలున్నాయా? ఉన్నాయి. చట్టాన్ని నీరుగార్చితే నిజమైన బాధితులు ఫిర్యాదు చేయడానికి వెనుకాడవచ్చు. దోపిడీని ఒక సాధారణ విషయంగా పరిగణించే ప్రమాదముంది. అంటే అండర్ రిపోర్టింగ్ పెరిగిపోతుంది. ఖచ్చితంగా. అంతేకాదు, నిపుణుల అభిప్రాయం కూడా దీనికి వ్యతిరేకంగానే ఉంది. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలు, అలాగే 2023లో లా కమిషన్ కూడా వయస్సును తగ్గించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. ఓ, లా కమిషన్ కూడా వ్యతిరేకించిందా? అవును. ఇది బాల్య వివాహాలు, ట్రాఫికింగ్కు వ్యతిరేకంగా మనం చేస్తున్న పోరాటాన్ని బలహీనపరుస్తుందని వారు గట్టిగా హెచ్చరించారు. అంటే మనమిప్పుడు ఒక పెద్ద గందరగోళంలో ఉన్నాం. ఒకవైపు అమాయక యువకులను శిక్షిస్తున్న ఒక చట్టం, మరోవైపు దాన్ని మారిస్తే దోపిడీకి తలుపులు తెరిచినట్టవుతుందనే భయం. దీనికసలు పరిష్కారమేమైనా ఉందా? ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే, సూచించిన పరిష్కారాలు కేవలం వయస్సును 18 నుండి 16కు మార్చడం గురించి యాంత్రికంగా మాట్లాడటం లేదు. అంతకంటే సున్నితమైన విధానం అవసరమంటున్నారా? అవును. మొదటిగా న్యాయ మార్గదర్శకత్వం. చట్టాన్ని మార్చాల్సింది పార్లమెంటైనప్పటికీ వివిధ హైకోర్టుల మధ్య ఉన్న ఈ భిన్నాభిప్రాయాలను తొలగించడానికి సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చెయ్యాలి. అంటే చట్టం మారే వరకు వేచి చూడకుండా కనీసం దాని అమలులో ఒక ఏకరూపత తీసుకురావడం ముఖ్యం అని. కరెక్టే. అవును. రెండవది ఒక సమగ్ర విధానం. కేవలం చట్టంలోని ఒక నెంబర్ను మార్చడం సరిపోదు. దానితో పాటు పాఠశాలల్లో నాణ్యమైన, శాస్త్రీయమైన లైంగిక విద్యను అందించాలి. ఇది చాలా అవసరం. యుక్త వయస్కులకు సులభంగా అందుబాటులో ఉండే ఆరోగ్య సేవలు, కౌన్సిలింగ్ కేంద్రాలుండాలి. పోలీస్ వ్యవస్థను లింగ సున్నితంగా మార్చాలి. ముఖ్యంగా తమ ఇష్టాలను వ్యతిరేకించే తల్లిదండ్రుల్ని ఎదుర్కొంటున్న అమ్మాయిలకు ప్రత్యేక మద్దతు వ్యవస్థలుండాలి. చట్టంలోని ఒక సంఖ్యను మార్చడం కంటే దాని చుట్టూ ఉన్న సామాజిక వ్యవస్థను మార్చడం చాలా ముఖ్యమనిపిస్తుంది. మన ఆధారంలో విభజన నీరుగార్చడం కాదు అనే ఒక ఆసక్తికరమైన ఆలోచనుంది. దాని గురించి కొంచెం వివరిస్తారా? ఇది చాలా కీలకమైన ఆలోచన. అసలు చర్చ వయస్సును 16 లేదా 18కి మార్చడం గురించి యాంత్రికంగా అందుకకూడదు. దాని బదులుగా చట్టమనేది యుక్త వయస్కుల మధ్య ఉన్న ఇష్టపూర్వక సంబంధాలను మరియు దోపిడీతో కూడిన సంబంధాలను అవును, ఆ రెండింటినీ స్పష్టంగా వేరు చేయగలగాలి.
చట్టాన్ని నీరుగార్చకుండానే దానిని మరింత తెలివిగా మార్చాలి. ఉదాహరణకు ఇందాక మనం అనుకున్నట్టు 16-18 ఏళ్ల వయస్సు గలవారి మధ్య 3-4 ఏళ్ల వయోభేదమున్న సంబంధాలకు సమీప వయస్సు మినహాయింపులు ఇవ్వమచ్చు. కాని దానికి కొన్ని షరతులుండాలి గదా. ఖచ్చితంగా. ఇది గుడ్డిగా ఇవ్వకూడదు. అలాంటి కేసులను న్యాయస్థానం తప్పనిసరిగా సమీక్షించి అందులో ఏమైనా బలవంతం, మోసం లేదా అధికార దుర్వినియోగముందా అని నిర్ధారించాలి. అంటే శిక్షించడం కంటే రక్షించడానికే ప్రాధాన్యత ఇవ్వాలని. అవును. అంతిమంగా మనకొక సానుభూతితో కూడిన చట్టం కావాలి. దాని లక్ష్యం యువతను నేరస్తులుగా ముద్రవేయడం కాదు, వాళ్లను నిజమైన ప్రమాదాల నుండి రక్షించడమయ్యుండాలి. ముగింపుగా చెప్పాలంటే భారతదేశంలో సమ్మతి వయస్సుపై జరుగుతున్న ఈ చర్చ కేవలం ఒక నంబర్కు సంబంధించింది కాదు. కాదు. ఇది ఒక రక్షణాత్మక చట్టానికి మరియు యుక్త వయస్కుల సంక్లిష్ట జీవిత వాస్తవాలకు మధ్య ఉన్న అంతరానికి అద్దం పడుతోంది. చట్టం ఒకవైపు కవచంలా కాపాడాలి, కాని అదే సమయంలో ప్రేమలో ఉన్న యువతకు కత్తిలా మారకూడదు. ఖచ్చితంగా. ఒక దోపిడీదారుడికి, ఒక తోటి స్నేహితుడికి మధ్య తేడాను గుర్తించగల, అలాగే యువతను అనవసరంగా నేరస్తులుగా మార్చకుండా పిల్లలను నిజంగా రక్షించగల ఒక చట్టపరమైన చట్టాన్ని రూపొందించడమే ఇక్కడి అసలైన సవాలు. వినేవారి కోసం ఒక చివరి ఆలోచన. ఈ చర్చలో లింగ సున్నితమైన పోలీస్ వ్యవస్థ, తల్లిదండ్రుల వ్యతిరేకతను ఎదుర్కొనే అమ్మాయిలకు మద్దతు వంటి అంశాలు ప్రస్తావనకొచ్చాయి. ఇది ఒక లోతైన ప్రశ్నను లేవనెత్తుతుంది. కేవలం చట్టాన్ని మార్చడమే కాకుండా యువత తమ సంబంధాల విషయంలో భయపడకుండా, సమస్య వస్తే పోలీసుల దగ్గరికి లేదా కుటుంబం దగ్గరికి ధైర్యంగా వెళ్లగలిగే వాతావరణాన్ని మనం ఎలా సృష్టించగలం? చట్టం తమకు వ్యతిరేకంగా ఉపయోగించబడదనే నమ్మకాన్ని కలిగించే సురక్షితమైన సమాజాన్ని నిర్మించడమెలా?